మన సనాతన సంస్కృతిలో గోసేవ అనేది చాలా ముఖ్యమండి. పాశ్చాత్య దేశాలలో ఎన్నో డాలర్లు ఇచ్చి గోవుని హగ్ చేసుకొని వాళ్ళ స్ట్రెస్ని రిలీవ్ చేస్తూ ఉన్నారట. కానీ మన సనాతన సంస్కృతిలో గోసేవ అంటే ఏదో ప్రదక్షిణాలు చేసేసి పూజలు చేసేయటం కాదండి. చక్కగా రావాలి గోశాలకి, ఆవుని ఇలా ఇలా బ్రష్ చేస్తూ ఉండాలి. ఎంతో ఆనందపడుతుంది ఆవు ఇలా చేసినప్పుడు. తెలిసినా ఇంకా కావాలి అని అడుగుతుంది చూడండి. చక్కగా సేవ మనం గోవులకి ప్రతి ఒక్క సనాతన సాంప్రదాయానికి చెందిన వాళ్ళందరూ కూడా చేయాలి. ఇది మా గోశాలలో ఉండే రూపం. మీకు జైపూర్లో ఉన్న రాధా గోపీనాథ్ మందిరంలో ఒక విశేషం ఉంది, చూపించిన. స్వామి ఎడమ చేతికి వాచ్ అలంకరిస్తారండి ప్రతిరోజు కూడా. మీరు అడగచ్చు, ప్రభుజీ కృష్ణుడికి వైజయంతి మాల విన్నాం, నెమలి పింఛాన్ని విన్నాం, కానీ వాచ్ అలంకరణ ఏంటి అని. ఒక బ్రిటిష్ అఫీషియల్ నుండి ఒకసారి వస్తారు ఈ మందిరానికి. మీరు బొమ్మను పూజ చేస్తున్నారని చెప్తే పూజారికి చాలా కోపం వస్తుంది. బొమ్మ కాదు, ఈయన సాక్షాత్తుగా కృష్ణుడు అని. అంటే నా వాచ్ పెట్టి చూపించు, అది కేవలం హ్యూమన్ టెంపరేచర్ తో మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, కావాలంటే పెట్టి చూడు అనగానే పెట్టంగానే ఆ స్వామి యొక్క వాచ్ తిరగటం ప్రారంభమైందనమాట. ఆయన చేతిలో పెట్టినప్పుడు వెంటనే ఆ బ్రిటిష్ అఫీషియల్ స్వామికి శరణు వేడారు. ఈ వాచ్ అలంకరణ చేయండి అని చెప్పారనమాట. కాబట్టి స్వామికి నిరంతరం కూడా ప్రతిరోజు వాచ్ అలంకరణ ఉంటుంది ఈ ఆలయంలో. మనకి భగవంతుడు కేవలం బొమ్మ కాదండి. ఆలయంలో నమ్మకంతో, ప్రేమతో ఆరాధన చేసినప్పుడు సాక్షాత్తుగా భగవంతుడే నెలకొని ఉంటారు.